ఏంటది ర్యాపిడ్ ఫైరా? ర్యాపిడ్ ఫైర్ కాదు, ఇంటర్వ్యూ. మనం పని చేద్దామా? బోర్ కొడుతుంది, పొద్దుగూకులు టీవీ ఫోన్ ఏం చూస్తాము. ర్యాపిడ్ ఫైర్ అన్నావు కదా, సరదాగా మన ఇద్దరం గేమ్ ఆడదామా? ఇంకేమో ర్యాపిడ్ ఫైర్. నేనేమో యాంకర్ లాగా, నువ్వేమో సెలబ్రిటీ లాగా. సరే చేద్దాం పద. సరే నాకు నేను వెళ్ళి పెన్ను పేపర్ తెచ్చుకుంటాను. పంచులు వేస్తాను ఇప్పుడు. ర్యాపిడ్ ఫైర్ అంటాను మామూలుగా అంతటి చెప్తాను ఆగు. నా మీద పంచులు వేస్తావు కదా నిన్న. నాకు 2 minutes టైం ఇవ్వు, నేను ఇళ్ళపు ఏం క్వశ్చన్స్ అడగాలో అవి రాసుకుంటాను. ఓకే నేను రెడీ. ఈ లోకంలో అన్నిటికంటే అందమైంది ఏంటి? నీ మనసే. కాదు. మరేంటి? నేచర్. నేచరా? సరేలే. అన్నిటికంటే ఈజీ ఏంటి? అబద్ధం చెప్పడం. అంటే ఇందాక అబద్ధం చెప్పావా? ఇంటర్ బాబు ఒకరికి సలహాలు ఇవ్వడం. అది కరెక్టే. ఈ కాలంలో ఎవరింటాం మన మాట. అన్నిటికంటే కష్టమైంది ఏంటి? నిన్ను సంతోషంగా ఉంచడం. కాదు. ఎవరి తప్పు నాకు తెలుసుకోవడం. ఏం చెప్తుంది అదే కదా, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే మనం సంతోషంగా ఉంటామని చెబుతున్నావు. ఏంటి? అదే నువ్వు నీ తప్పు తెలుసుకుంటున్నావు కాబట్టి మనం సంతోషంగా ఉంటున్నామని చెప్తున్నా, అంతే, ఏం లేదు. అన్నిటికంటే విచిత్రమైంది ఏంటి? నీ ఆడాల మనసు. కాదు, దేవుడు మాయ. అది కూడా కరెక్టే. ఎన్నెన్నో వింతలు. అన్నిటికంటే భయంకరమైంది ఏంటి? అబ్బా ఈ సంతానం రా బాబు. మీ అమ్మ నోరు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. మనల్ని ఎప్పటికీ విడిచి వెళ్ళలేంది ఏంటి? మనిషి కోరికలు, ఆశలు. దేనికి కూడా చావులేంది? మనిషి అహంకారం, ముఖ్యంగా నీ అహంకారం. దరిద్రంలో కూడా సంతోషాన్ని ఇచ్చేది ఏంటిది? చెప్తాను కానీ నువ్వు కోపడకూడదు. కోపం చెప్పు. కీప్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్. సంతృప్తి. అదే అన్నిటికంటే సంతోషమైంది. అన్నిటికంటే బలమైంది ఏంటి? డబ్బు, మనీ. కాదు, అవసరం. కరెక్ట్. అవసరం మనిషి అది ఏమని చెప్పించింది. పాపాలన్నీ పోగొట్టేది ఏంటిది? గంగా స్నానం. కాదు, పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. అయిపోయినాయిలే 10 questions. అయిపోయాడా? మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి. సరే ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.